వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. యూట్యూబ్ సెన్సేషన్ ధ్రువ్ రాఠీ ఇతను యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన వ్యక్తి. అతని వీడియోకి చాలా వ్యూస్ ఉంటాయి, కోట్లల్లో అతనికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా మంచి నాలెడ్జ్తో వీడియోస్ చేస్తుంటారు ధ్రువ్ రాఠీ. అయితే ఈ మధ్య అతను బీజేపీ పైన, నరేంద్ర మోడీ పైన తీవ్రంగా విమర్శలు చేస్తూ మోడీ యొక్క అస్సలు కోణాన్ని అతను బయటకు తీసుకొస్తున్నాడు. బీజేపీ, మోడీ ఎలా వారి యొక్క బిహైండ్ సీన్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేది ఇతను కళ్ళ కట్టినట్టుగా చూపించడంతో బీజేపీకి, నరేంద్ర మోడీకి ఇది ఇప్పుడు మింగుడు పడట్లేదు. ముఖ్యంగా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ కానీ, బీజేపీ సోషల్ విభాగం కానీ, సోషల్ వింగ్ విభాగం కానీ ఇవన్నీ ఇప్పుడు ఆయన ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నాయి. ఎందుకంటే ఆయన యాక్యురేట్గా, కరెక్ట్గా, విత్ అనాలిసిస్, విత్ బైట్స్, విత్ స్క్రిప్ట్ అంతా పకడ్బందీగా యూట్యూబ్ గైడ్లైన్స్కి లోబడి, రాజ్యాంగానికి లోబడి అంతా చేస్తున్నాడు. అతన్ని ఎదుర్కోవటం వీళ్ళకి చేత కావట్లేదు. అతని మీద యూట్యూబ్ కంప్లైంట్ చేయాలన్నా, పోలీసులకు కంప్లైంట్ చేయాలన్నా, సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయాలన్నా ఏ విధంగా అతను తప్పు లేకుండా తన వీడియోని పోస్ట్ చేస్తున్నాడు. దాన్ని కోట్లల్లో చాలా మంది వ్యూస్ చేస్తున్నారు. అతన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ధ్రువ్ రాఠీని. అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అతన్ని ఎదుర్కోవడం ఎలా అని ఈ మధ్య బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ఒక సమావేశాన్ని ఏర్పరచుకుంది. అందులో చాలా మంది పలు రకాలుగా అతని మీద అటాక్ చేయడానికి సిద్ధపడితే ఒకరు మాత్రం చెప్తున్నాడు ఏంటంటే సన్నీ లియోన్ తోటి అటాక్ చేయాలి అంటున్నాడు. అంటే నరేంద్ర మోడీ మంత్రివర్గంలో సన్నీ లియోన్కి ఈసారి మంత్రివర్గంలో చోటు ఉంటుంది అని ధ్రువ్ రాఠీ చెప్పినట్టుగా మనం ప్రోపగండా చేయాలి. ఒకటికి రెండు సార్లు వాట్సాప్లో, ఫేస్బుక్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇలా ధ్రువ్ రాఠీ చెప్పాడని చెప్పినప్పుడు అతని కమెడియన్గా, అతన్ని జోకర్గా చిత్రీకరిస్తే అప్పుడు అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, అతన్ని చూసేవాళ్ళు కానీ ఇతను చెప్పే దాంట్లో నిజం లేదన్నట్టుగా అవుతారు. కాబట్టి బ్యాడ్ ప్రోపగండా చేయాలా అతని మీద, అతనివి చెప్పని విషయాలు కూడా అతను చెప్పేటట్టుగా మనం చేయగలిగితే కనుక అతన్ని డీఫేమ్ చేసినట్టుగా అవుతుందని వాట్సాప్ యూనివర్సిటీ, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలిస్తే చాలా షాక్ అవుతారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు యూట్యూబ్ లో ఒక ధ్రువ్ రాఠీ అనేవాడు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాడు. వాడు చరిత్రను ఇంకా మార్చేస్తున్నాడు. చాలా మంది వ్యూస్ వస్తున్నాయి. దాని గురించి మీరు అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే దాన్ని మనం ఇంటి కొట్టాలి, దాన్ని మనం అందరం దాన్ని ఖండించి ఆ వీడియోని మనం యూట్యూబ్ లో లేకుండా చేయాలి. దానికి తగ్గట్టుగా మీరు అందరూ సహకరించాలి. ఈ విషయం గురించి చెప్పాలని. ధ్రువ్ రాఠీ మీరు ఒక ప్యాటర్న్, ఒక 10 వీడియోస్ తీసి చూసుకుంటే ఫస్ట్ మీరన్న మాటకనే నేను స్టార్ట్ చేస్తాను. వాడిని మనం ఎట్లా ఆపలేదు. వాడు యూట్యూబ్ కి కంప్లైంట్స్ ఉంటాడు, వాడు యూట్యూబ్ రెగ్యులేషన్స్ కి కరెక్ట్ ఉంటాడు. అన్లెస్ అండ్ అంటిల్ వాడు అక్కడ చేర్చాడు చేస్తేనే మనం గెలవచ్చు. వాడు మాట్లాడేది కూడా రాజ్యాంగబద్ధంగా మాట్లాడతాడు. వాడు పొలిటికల్ గా కరెక్ట్ ఉన్నాడు అని అంటే వాడిని మనం యాక్ట్ చేయొచ్చు. వాడు కాన్స్టిట్యూషనల్ కరెక్ట్ ఉంటున్నాడు. సో వాడిని మనం ఎట్లా టార్గెట్ చేస్తామనే దానికంటే వాడిని మనం నరేటివ్ కి కౌంటర్ నరేటివ్ ఎట్లిస్తామనేది మన గోల్ పెట్టుకోవాలి. ధ్రువ్ రాఠీని సోషల్ మీడియాలో, ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతి చోట కూడా ఉద్దేశపూర్వకంగా కమెడియన్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే సన్నీ లియోన్ నెక్స్ట్ నరేంద్ర మోడీ కేబినెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా చేస్తున్నారని ధ్రువ్ రాఠీ చెప్పిండని చెప్పాలి. ఇటువంటి పోస్టులు కంటిన్యూగా పెడుతుంటే ధ్రువ్ రాఠీ అనేవాడు జోకర్ అవుతాడు. జై శ్రీరామ్. ఏంటి బాబన్న ఇంకోసారి కూడా ఉద్దేశపూర్వకంగా కమెడియన్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే సన్నీ లియోన్ నెక్స్ట్ నరేంద్ర మోడీ కేబినెట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా చేస్తున్నారని ధ్రువ్ రాఠీ చెప్పిండని చెప్పాలి. ఇటువంటి పోస్టులు కంటిన్యూగా పెడుతుంటే ధ్రువ్ రాఠీ అనేవాడు జోకర్ అవుతాడు. చూసారుగా, అతన్ని ఎదుర్కోవటం అనేది యూట్యూబ్ పరంగా కానీ, లేకపోతే సైబర్ క్రైమ్ పరంగా కానీ, అలాగే రాజ్యాంగ ప్రకారంగా కానీ అతను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే డెడ్ యాక్యురేట్గా అతను వీడియోస్ చేస్తుంటాడు. ఎక్కడ లీగాలిటీకి ఎక్కడ దూరం పోడు, అన్ని విత్ ఇన్ ద లైన్ చేస్తుంటాడు. సో అతన్ని ఎదుర్కోవడం కష్టం. ఒక ఆయన మాత్రం ఏం చెప్తున్నాడంటే అతను ఏదైతే అనలిటికల్గా చేస్తూ చాలా చక్కగా ఇచ్చేస్తున్నాడో దానికి కౌంటర్ ఇద్దామంటుంటే కాదని ఇంకొక ఆయన ఏం చెప్తున్నాడంటే ఇట్లా ఆయన చెప్పని విషయాలు, సన్నీ లియోన్ నెక్స్ట్ నరేంద్ర మోడీ మంత్రివర్గంలోకి తీసుకుంటుండు. తర్వాత అంతకుముందు ఆమె ఎవరు హీరోయిన్ కూడా ఎంపీకి స్థానానికి ఇచ్చేశాడు కదా, అలా ఈమెను కూడా తీసుకుంటున్నాడు అని చెప్పించి, ఆయన చెప్పలేదు, ఈయన చెప్పించి ఆయన చెప్పాడన్నట్టుగా మనం బ్యాడ్ ప్రాపగండా చేస్తే కనుక అతని మీద
చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇదే అండి ఒక ఖచ్చితమైన వ్యక్తిని ఖచ్చితంగా ఎదుర్కోవడానికి ఇంత సంకుచితంగా ఆలోచించాలి, ఇంత బ్యాడ్గా ఆలోచించాలి. బీజేపీ ఒకవేళ మీకు దగ్గర న్యాయం ఉంటే, ఆయన చెప్పేది కరెక్ట్ కాకపోతే, ధ్రువ్ రాఠీ గారు చెప్పేది కరెక్ట్ కాకపోతే మీకెందుకంత వణుకు, మీకెందుకంత భయం, మీకెందుకంత ఇంత ఆందోళనకు లోనవుతూ అతన్ని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. బిహైండ్ ద సీన్స్ నరేంద్ర మోడీ ఒక నియంత అన్నట్టుగా, ఒక డిక్టేటర్ అన్నట్టుగా చూపెడుతున్నాడు. సో విత్ ఆధారాలతో చూపెడుతున్నాడు, విత్ వీడియోస్, విత్ జర్నల్స్ చూపిస్తున్నారు. ఎందుకు మీకంత వణుకు? ఎందుకు? నిజాన్ని ప్రజలు వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు కదా, అతను చెప్పింది నిజమా, మీరు చెప్పింది నిజమా, కానీ మీడియా ఎందుకు ఇంత ప్రాపకాండ చేస్తారు? అంటే అతని మీద బుర్ర జల్లటమే మీ పని. సన్నీ లియోన్ ఎందుకు లాగుతున్నారు మధ్యలో? మీ దగ్గర నీతి ఉంటే, న్యాయం ఉంటే అదే మిమ్మల్ని రక్షిస్తుంది తప్ప ఇట్లాంటి బ్యాడ్ ప్రాపగాండలు చేసి ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళని మీరు ఆపలేరన్న సంగతి గుర్తు చేసుకోండి. అతను ఇంతమంది జర్మనీలో ఉండి వీడియో చేస్తుంటే జర్మన్ షెపర్డ్ అని కుక్కతో పోల్చి, దమ్ముంటే ఇండియాకి రా, మీరు ఎక్కడెక్కడో పరాయి దేశంలో ఉండి వీడియోలు పెట్టడం కాదు, ఇండియాకి రా అంటే అతను హర్యానా వాడు, ఇండియాకి వచ్చాడు, ఇండియా గేట్ ముందు ఫొటోస్ తీశాడు, ఇండియా గేట్ ముందు ఒక వీడియోస్ చేశాడు, హర్యానాలో ఉంటున్నాడు, హర్యానా నుంచే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు? మీ దగ్గర దమ్ముందా ఆయన ఎదుర్కోవడానికి? మీ దగ్గర సత్తా ఉంటే, సబ్జెక్ట్ ఉంటే, నాలెడ్జ్ ఉంటే అనలిటికల్గా ఆయన ఎదుర్కోండి తప్ప ఇలాంటి ఫేక్ న్యూస్తో, డబ్బా న్యూస్తో అతన్ని ఎదుర్కోవడానికి మీరు ప్రయత్నం చేస్తే, ఇప్పుడంతా చాలా తెలివి మీరండి. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, చాలా యూట్యూబ్ కానీ చాలా తెలివి మీరారు. మీరు ఏది ఫేకో, ఏది రియలో, ఏది ప్రోపగాండానో, ఏది బ్యాడ్ ప్రోపగాండానో ఈజీగా తెలిసిపోతుంది. మీరు ఎంత చేసినా కానీ ధ్రువ్ రాఠీని ప్రజలు అసహించుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు లేరు. కాబట్టి మీరు మీ పందా మార్చుకోమని మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.